ఈ పాటకి నాతో చెప్పండి, కోయ్ కోయ్. కుయికి కాదు, ఆ మధ్య ఒక ముసలికి మాట అర్థం కాక కోయికు 80 కోయండి కోయ్ చప్పట్లో. కోయారే కోయ్ కోయ్ కోయా మామారి సంత మామా కోయ్ 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 కోయ్. బండి బంధురే భయ్య బండి బంధురే గుడి నిజమారే భయ్య గజన జమిస్తే. సఫలు కొట్టండి మీరు సఫలు కొట్టండి. ఏదు అవునా ఎందుకు ఎత్తేది? మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చేయెత్తింది. ఈ పాటకు అర్థం, మోషే చేతులు ఎత్తినంత కాలం చేయగలిగింది. ఈ రోజు నుంచి సభల ద్వారా గొప్ప జయం మనకొచ్చునుగాక. మన మీదకి రాబోతున్న కీడులు, శోధనలు, అపజయాలు యేసు అగ్నిలో కాలిపోనుగాక. గొప్ప జయము దేవుడిచ్చునుగాక. ఆపకుండా చేతులు పైకి దిగటికి సపట్లు. బండి బంధువులే భయ్య బండి బంధువులే గుడి నిజమారే భయ్య భజన జమారి. సఫల పట్టండి మీరు సఫల పట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది క్రిస్మస్. యేసు ఎప్పుడైతే ఒక పాపి గుండెను మారుస్తాడో, బాప్తిసం పొందుతారో, ఆ రోజు నిజమైన క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. వారికి పెద్ద కూతురు సువార్తరాణి, చిన్న కూతురు ప్రేమజ్యోతి. వారు దేవుని యొక్క మహాకృపలో వారు వృద్ధులతో ఉన్నారు. అమ్మా, ఒక కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోవడం ద్వారా ఈ పరిచర్య ఇప్పుడు ఎలాగైతే అయ్యగారికి ఆయన స్థలం ఇచ్చాడో, అలాగే కొంతమంది ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో 30 స్థలాల్లో స్థలాలు ఇచ్చారు. 30 స్థలాల్లో సంఘాలు కట్టబడినాయి, సేవకులు ఏర్పాటు చేయబడినాయి. దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా దిక్కులేని అనాథ పిల్లలు, అమ్మా నాన్న అనాథ పిల్లలు దేవుడు కనికరించి వాళ్ళకి అమ్మా నాన్న లేదు, వాళ్ళని పెంచి పెద్ద చేసి వారికి 30 బైబిల్ అందించాను. ట్రైనింగ్ వచ్చారు, పాస్టర్లు అయ్యారు. ఎవరు చర్చి వాళ్ళకి అప్పచెప్పేశాను. దేవునికి స్తోత్రం. 30 మంది కొడుకులకి పెళ్లి చేశాను. ఇప్పుడు నాకు 30 మంది కోడలు వచ్చారు. దేవుని 30 మంది కొడుకులకి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు 60 మంది మనవళ్ళు మనవలు వచ్చారు. నాకేమో 2 కూతుళ్ళు, ఆ 2 అల్లుళ్ళు, తర్వాత 3 మనవరాళ్ళు, 1 మనవడు. ఎగస్ట్రా దేవుడు ఇచ్చింది 30 మంది కొడుకులకి పెళ్ళిళ్ళు, 30 మంది కోడల్లో, వాళ్ళకి ఒక్కొక్కరికి 2 పిల్లలు, 60 మంది మనవళ్ళు మనవరాళ్ళు. ఏ చర్చికి వెళ్ళినా నన్ను అందరూ తాత అని పిలుస్తారు. మీరందరు గట్టిగా నన్ను తాతానండి. ఆ ముసలి కూడా తాత నేను. ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు? 23 కాదు. దేవుని స్తోత్రం. యవనస్తులాగా దేవుడు కనికరించి కాపాడు. నాతో చెప్పండి, నేను పుట్టినందుకు యేసయ్య చచ్చిపోకుండా ఆయన బిడ్డగా మార్చుకొని ఇన్ని ఆత్మ రక్షకుడుగా దేవుడు తయారు చేశాడు. నేను ఆ మధ్య ఇంకా 5 నిమిషాలే ఆ గుంటూరు మీటింగ్ వెళ్ళాను. ఇలాగ వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే నాకు 10 మంది నుంచున్నారు బాప్తిస్తానికి. ఎంతమంది అమ్మా? నా సాక్ష్యం వాక్యమని 10 మంది నుంచున్నారు బాప్తిస్తానికి. రేపు కొంతమంది యేసు నామములో బాప్తిస్తానికి రెడీ అవుదురుగాక. ఇక్కడ దగ్గర కాలం ఉంది కదా, ఎక్కడ ఆ పట్టణం అంతా 10 మంది బాప్తిసం ఇస్తున్నారు. ఆ పాస్టర్ అన్నాడు, ఏమండి నీ సాక్ష్యానికి వాక్యానికి 10 మంది బాప్తిసం రెడీ కాబట్టి నువ్వు ఒక 10 మందికి బాప్తిసమై నేను ఒక 10 మందికి ఇస్తాను అన్నాడు. నేను చెప్పాను, ఏమంటే నీరు తెచ్చుకుని ఏమన్నా కాదు, ఇవ్వాలని తీసుకెళ్ళాడు. గుంటూరు బొడంపాడు, ఆ బొడంపాడు దాటక ముందు కృష్ణా కాలం ఉంది.
ఇదివరకు పెద్ద కాలువ, బాగా స్పీడ్ ఉంది, లోతు ఉంది. ఆ పాస్ట్ గారు 6 అడుగులు ఉన్నాడు. ఆయన కాల్లో దిగితే ఆయనకి నీళ్ళు పొట్టకూడ వచ్చినాయి. నేను దిగితే నాకు పీక్కడికి వచ్చినాయి. అయ్యగారి దగ్గర మంచి యవనస్తులైన పిల్లలు 5 ఉన్నారు బాప్తిస్తానికి. నా దగ్గర ముసల డొక్కోళ్ళు 5 ఉన్నారు. ఫస్ట్ ముసలమ్మకి కళ్ళు కనపడతలా, నిలబడలేకపోతుంది. నేను చెప్పాను, ఈ కాలువ ఏంది, స్పీడ్ ఏంది, ఆ ముసల భక్తులు ఏంది, ఆమెను అక్కడే ఉంచండి. బాప్తిజం అయిపోయిన పైకి వచ్చి నీళ్ళు మొహం పడతాను. పైన చెప్తున్నారు, అండి బామ్మగారు మీ 80 దాటిపోయినాయి, మీరు కాలువ దిగకూడదు, అయ్యగారు కాలువ డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ చేస్తావు, నీ డ్యాన్స్ నేను చూడలేము, నువ్వు పైన ఉండు, అయ్యగారు వచ్చి నీ మొఖన నీళ్ళు కొడతారంటే నాకు అట్టొద్దు, నేను దిగుతా అని దిగింది. ఆ ముసలమ్మ చేయి నేను పట్టుకున్నాను, నా చేయి ఆమె పట్టుకున్నాను. నా బాధ చెప్పుకున్నాను, అమ్మా ఇదే నా జీవితంలో ఫస్ట్ బాప్తిజం, ఎంతవరకు ఎవరు నా చేయి నువ్వు గట్టిగా పెట్టుకో, నీ చేయి నేను పెట్టుకుంటా, నువ్వు తొందరపడి నన్ను ముంచుకో, ముంచేది నేను. అది గుర్తుంచుకో. ముందు అయ్యగారి దగ్గర మంచి యవనస్తుడు బాప్తిస్తాను, అయ్యగారు ప్రమాణం చేపించి ముంచుతాడు అంటే వెనక ముంచాలి. నేను ముంచను. నిన్ను అయ్యగారు ముంచినప్పుడు నీ మీద తల మీద అలా కొడతా, నువ్వు నేను నేర్పుతానన్నా. సరే బాబా అయ్యగారు ప్రమాణం చేపించి అబ్బాయిని ముంచాడు, ముసలమ్మని ఒక దెబ్బ కొట్టాను, ముసలమ్మ మునిగింది. అబ్బాయి మునిగాడు, ముసలమ్మ మునిగింది. అబ్బాయి లేచాడు. ఎట్టా జారిపోయింది నాన్న, చేపల కొట్టుకుపోతుంది. నేను ఎత్తుకుంటున్నా, నాకు కనబడతలా. ఆ పైన వాళ్ళ మనవడు అంట, వాళ్ళ పాప హిందువులు పాప, వాళ్ళకి నేను తెలియదు. ఏమండి ఫాదర్ గారు మా బాబాయ్ అన్నాడు, ఏది నేను వద్దన్నా, దిగుతా. మా బామ్మకి 85 సంవత్సరాలు వచ్చినాయండి. ఆమెకి 70 సార్లు సావు వచ్చింది, సావలేదు. ఎవరి చేతులు పోతానుకున్నాం, నీ చేతులు ఏ పుణ్యాత్ముడి చేతులు పోతానుకున్నాం, నీ చేతులు పోయిపోయింది కానీ పైకి రమ్మన్నారు. నా భయం నాకుంది, వెళ్తే కొడతారు, ఎలాగో సాగు కొడతారు. 4 వ్యక్తుల్ని పంపించారు. మర్చిపోయాను, ముసలమ్మ ముందు చచ్చిపోయింది. ఎత్తున్నావా అందరూ వినండి, ముసలం వెళ్ళిపోయింది. 4 వ్యక్తులు వెళ్ళి ఆ ముసలమ్మ సేవను తీసుకుంటుంటే నాకు ఎట్లుంటుందమ్మా, అయిపోయింది నా జీవితం, ఈ ముసల్దాన్ మనసాగుతుంది. మర్చిపోయి 4 బంధువులు ఎక్కడుతున్నారంటే, బాబా చాలా పెద్ద కులం బాబు, చౌదరి మాట వారు. మన కులం ఏంటి, మన బావి ఇంతమంది బలగం కులం ఉంటే మా చేతిలో పోకుండా ఈ చేతిలో పోయావా, ఆయనకి నీకేం బంధమే బామ్మ, నీది ఎన్ని జన్మల బంధం, అదేం బంధం. ఒక ఆయన అన్నాడు, ఏమంటే మాకు ఆయన తెలియదు కానీ మీరు ఏమైనా ముసలమ్మ మా కులాచార ప్రకారం సమాధి కార్యక్రమం మా ఊరు వచ్చి సమాధి కార్యక్రమం దగ్గర ఉండండి, ఆమెకు ఆత్మశాంతి ఉంటుంది అని చెప్పాడు. వెళ్ళకపోతే నాకు సమాధి అన్నారు. శవం అక్కడ పెట్టారు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. శవం దగ్గర 3 నుంచారు. ఎలా పోయిందో చెప్పడానికి, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎట్లా పోయిందే అంటే వాళ్ళు అన్నారు, ఆడే అలాగన్నాడంట. ఇంకా చాలా జరిగింది కానీ ఇక కార్యక్రమం అయిపోయింది, సమాధి అయిపోయింది, అంతా అయిపోయింది. అన్నం పెట్టారు, కానికి ఇచ్చారు, బస్ ఎక్కిచ్చారు. కానీ నేను ఆ మామ కోసం అరగంట తెరిచాను. పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. నా తల్లి గురించి ఏమిటో నాకు తెలియదు, ఆమె గురించి మాత్రం అరగంట తెరిచాను. నిజంగా తెరిచా. ఆ నిజంగా ఆ బంధువులు అన్న పక్కన నవ్వుకున్నారు. నేను మాత్రం అరగంట సర్టిఫికెట్ చిన్నగా బాబాయ్ ముసలమ్మ ఎక్కడ కొడితే అక్కడ నా చేతిలో పోయావా అని నేను ఎడుతుంటే ఆ కండక్టర్ వచ్చి ఆడదలాగా ముసలమ్మ చంపేసావా ఎందుకురా అని అంటారు. ఆ రోజు నుంచి అమ్మా ఆ ముసలమ్మ కోసం ఎందుకు చేసిన తర్వాత చెప్తా కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి నా 40 సంవత్సరాల సేవ పరిసరలో 45,000 మందికి ప్రార్థిస్తాను. అందరూ బతికే ఉన్నారు. నాన్న ఫస్ట్ ప్రార్థిస్తే నేను రాత్రి వచ్చిన గానం చూస్తున్నా. ఇంతక్కడ ఆ అబ్బాయిని తీసుకొని ఒక ఆయన తీసుకొని నేను మొత్తం అది తిరిగి వచ్చాను. ఇందాక ప్రార్థన అలా తిరిగి వచ్చాను. చాలా మంది మొత్తం నాకు కనబడుతున్నారు.
ఎవరైనా ఇంకా ముసలు బాప్తిసం పొందకపోతే నా చేయి చాలా మంచిది. రెండు ముసలోలారా ఈ పక్కనైతే ఉన్నారు. పక్కన ఈ రాత్రి మీతో ఒక మాట చెప్తున్నా. అమ్మా, యేసు నామములో అన్నీ ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు బాప్తిస్మం పొందుదురుగాక, మేలు జరుగునుగాక. ఇంకా నేను వెళ్ళిపోతున్నానులే అమ్మ. అమ్మ అందరికి వందనాలు అమ్మ. రెండు ఎప్పుడు ప్రభు చిత్తం మీద కేసే దయ ఉంటే మళ్ళీ వస్తాను, లేకపోతే ఇదే సంగతి. అందరం లేచి నిలబడదాం. శివ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రికాల కూడికను ముగించుకుందాం. దూర ప్రాంతం నుండి వచ్చి చక్కని అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్న దైవజనులు దాసరి క్రీస్తు